అధ్యక్ష అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఇట్లా చేయి చూపెట్టుకుంటా బెదిరించుకుంటా గుండాగిరి చేసుకుంటా మాట్లాడే ఎంతవరకు సమర్థ అధ్యక్ష? ఇంకెన్ని రోజులు అధ్యక్ష మా మీద దౌర్జన్యం? ఎన్ని రోజులు ఈ విధంగా? ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. 12 మంది మా ఎమ్మెల్యేలు ఆపోజిషన్ నాయకుడు, దళిత ఆపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క ఆపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తున్నందుకు తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు మీద ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారు అధ్యక్ష మా దళితుల మీద. ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐ ద్వారా ఎంక్వైరీ చేసినారు, వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల లోపల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల లోపల వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాల తరఫున తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నటి నుంచి ఒకటే సింగిల్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? మాట్లాడితే ఇష్టానుసారంగా మేమేదో ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మేమేదో మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసింది అధ్యక్ష. గెలిపించిల్లు. ప్రజాపాలన మార్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్ష. రాబోయే రోజులు కూడా ప్రజలు మా పక్షాన ఉండే విధంగా 3 పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. మున్సిపల్ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. జూబ్లీ ఎలక్షన్స్లో తీర్పిచ్చింది అధ్యక్ష. సెకండరీ కంట్రోల్ ఎలక్షన్ తీర్పిచ్చిన అధ్యక్ష. ప్రజలు మా పక్షాన ఉన్నటువంటి సందర్భం లోపల ప్రజలకు ఏం మంచి చేసిన విషయం లోపల మేము ఈరోజు మాట్లాడుతున్న సందర్భం లోపల ఇలా వయోవృద్ధులకు సంబంధించినటువంటి అత్యంతమైన గొప్ప బిల్లును ఈరోజు ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఏదైతే వారి యొక్క తల్లిదండ్రులు అన్నట్టు వారి యొక్క తన కొడుకులు పట్టించుకోకపోతే ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు అంశాల పై చర్చ చేసుకుంటే కూడా అది మాట్లాడటానికి సిద్ధంగా లేకుండా మా దళిత ఎమ్మెల్యేపై ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష